బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం పోరాడిన సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందని మెదక్ మున్సిపల్ మాజీ చైర్మన్ మల్లికార్జున గౌడ్ అన్నారు. పాపన్నగౌడ్ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని పసుపులేరు ఒడ్డున ఎల్లమ్మతల్లి దేవాలయం వద్ద గల సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ విగ్రహానికి మల్లికార్జున గౌడ్, పట్టణ పార్టీ కన్వీనర్ మామిళ్ల ఆంజనేయులు, బీఆర్ఎస్ కౌన్సిలర్లు, నాయకులతో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక అసమానతలను ఎదిరించి అణగారిన వర్గాల హక్కుల కోసం సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ చేసిన పోరాటం చరిత్రలో చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని గౌడ సమాజం హక్కుల సాధనకు ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో గౌడ సంఘం నాయకులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే గౌడ సమాజం తరపున తిరగబడాల్సి వస్తుందని హెచ్చరించారు. గౌడ్ల సమస్యలను పరిష్కరించి హామీలను నెరవేర్చేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కిరెడ్డి కృష్ణారెడ్డి, పట్టణ పార్టీ కో కన్వీనర్ గడ్డమీది కృష్ణగౌడ్, మున్సిపల్ కౌన్సిలర్ దీపక్ కుమార్, జుబేర్ అహ్మద్, మాజీ కౌన్సిలర్ మాయా, మల్లేశం, ఆర్కే శ్రీనివాస్, చంద్రశేఖర్ గౌడ్, భీమరి కిషోర్, నాయకులు ఇందాద్ తదితరులు పాల్గొన్నారు. సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా ఈరోజు మెదక్ పట్టణంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి పూలమాలతో సత్కరించడం జరిగింది. మొట్టమొదటిగా దేశంలో సర్దార్ అనే బిరుదును పొందిన వ్యక్తుల్లో ఇద్దరు, ఒకటి సర్దార్ వల్లభాయ్ పటేల్, రెండవది సర్దార్ సర్వాయి పాపన్న. అధికారం అందరి సొత్తు, అధికారం కొందరి సొత్తు కాదు అందరి సొత్తు అని నిరూపించి ధైర్య సాహసాలకు మారుపేరుగా ఉండి బహుజనులు కూడా ఈ రాజ్యాన్ని ఏలొచ్చు అని నిరూపించినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న. ఆయన ఆశయాలను ఆదర్శంగా తీసుకొని ఈరోజు బహుజనులంతా కూడా ముందుకు పోవాలి, ధైర్యంగా పోవాలి, రాజ్యాధికారం అందరి సొత్తు అని నిరూపించాలని చెప్పి కోరుకుంటూ ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తారు. కూడా ఆ రాజ్యాన్ని వెళ్ళినటువంటి చక్రవర్తి మనకు అందరికీ ఆదర్శం. మరి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో ఇట్లా సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారు కావచ్చు, అదేవిధంగా చాక లైలమ్మ కావచ్చు, కుమ్రం భీమ్ కావచ్చు, ఇట్లా చాలా మంది మహనీయుల యొక్క చరిత్ర మరణపడిపోయిన సందర్భాన వాళ్ళందరి యొక్క జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వర్తించే దిశగా కేసీఆర్ గారు సంకల్పించారు. దాని తగ్గట్టుగానే గత టీఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రతి సంవత్సరం కూడా పాపన్నగౌడ్ గారి జయంతి ఘనంగా జరుగుతూ ఉన్నది. దానికి కొనసాగింపుగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు ఈ గౌడులకు సంక్షేమం కోసం ఆలోచన చేయకుండా మరి విగ్రహం ఏమేదో మేము గౌడులకు ప్రత్యేకంగా ఉన్నామని చెప్పేసి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తా ఉన్నాం. బాగా తీస్తూనే గౌడన్నలకు ఏదైతే హామీలు ఇచ్చారో హామీలన్నింటినీ కూడా నెరవేర్చాలని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో గౌడ సంక్షేమం కోసం మాట్లాడిన మాటలన్నీ కూడా నీటి మూటలైనవి. తప్పకుండా గౌడలు తిరగబడే కంటే ముందే ఆ హామీలను నెరవేర్చాలి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు తెలంగాణ ఆత్మ గౌరవానికి ప్రతీక, సమాజ స్థాపన కోసం నాటి మరాఠవాడ వీరుడు శివాజీతో సరి సమానంగా ఇక్కడ నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి కొడితే కోరుకున్న కోటనే కొట్టాలి, బడుగు బలహీన వర్గాలు రాజ్యాన్ని ఏలాలని చెప్పేసి ఏకైక సిద్ధాంతంతో ముందుకు పోయి మరి ఆ రోజు నిరంకుశ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి గోల్కొండ కిల్లాను జయించినటువంటి తొలి బహుజన చక్రవర్తి సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈ రోజు మెదక్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి ఘనమైన నివాళులు అర్పిస్తా ఉన్నాం. మనకు అందరికీ తెలుసు, అపజయమనంగానే ఊరికే ఉండకుండా మరో 2 అడుగులు ముందుకేసి జయాన్ని సాధించే వరకు కూడా అల్పేరుగని పోరాటం చేసి మరి ఆ రోజు ఈ దొరల పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా, అదేవిధంగా ఏదైతే పెట్టుబడిదారులు ఉన్నారో వాళ్ళకు వ్యతిరేకంగా, ఈ రజాకారులకు వ్యతిరేకంగా విశ్రాంత పోరాటం చేసి మరి బహుజనులకు అండగా నిలబడ్డారు. సమాజంలో ఉన్నటువంటి అణగారిన వర్గాలందరినీ కలుపుకొని వాళ్ళందరి సహకారంతో మరి ఒక అన్యాయాన్ని ప్రశ్నిస్తూ అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం చేసి వరుసపెట్టి కిలాషాపురం నుంచి మొదలుపెట్టి గోల్కొండ కిలా వరకు, కోట వరకు అన్ని రకాల కోటలను జయిస్తూ మరి ఆ రోజు ప్రభుత్వం అధికారికంగా కప్పం కడితేనే గాని మరి రాజ్యాన్ని ఏదే అవకాశం లేకపోయినప్పటికీ అటువంటి సందర్భంలో కూడా ఏదైతే న్యాయ